శుభోదయం అందరికీ. వాళ్ళ ఆంధ్ర స్పెషల్ ఉప్పుడు పిండి. బియ్యం అంతా బాగా కడిగేసుకుని ఇలాగా గాలికి ఆరబెట్టాలండి. ఇప్పుడు ఇదంతా వేసేసి రవ్వ ఆడించుకోవాలి. రవ్వ అంతా ఈ విధంగా నైస్గా ఆడేసుకున్నామండి. కడాయిలో నూనె పెట్టి ఎండుమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర. ఇప్పుడు నీళ్లు పోయాలండి. నీళ్లు మరిగిపోయాయి. ఇప్పుడు కొంచెం ఇంగువ, పెసరపప్పు అండి. మరుగుతున్న నీళ్ళల్లో రవ్వ వేసేసుకోవాలి. సన్నపు సెగన మగ్గనివ్వాలండి. ఇది కరివేపాకు కొంచెం ఎక్కువే పడుతుందండి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ వేసి మూత పెడితే గుమ్మ వాసన వస్తుంది. గుమ్మలాడి ఆంధ్ర స్పెషల్ ఉప్పుడు పిండి. సన్నపు సెగన మగ్గనిచ్చుకుంటే చాలా బాగా పొడిగా వస్తుందండి. జస్ట్ ఫ్రెష్కి. ఒక 5 నిమిషాలు సన్నపు సెగన మగ్గనివ్వాలి. నెయ్యి అంతా దానికండి. ఆంధ్ర స్పెషల్ ఉప్పుడు పిండి రెడీ. చూసారండి ఎంత పొడిగా వచ్చేసిందో. కార్తీక మాసంలోనూ శివరాత్రులకి ఇది ప్రసాదంగా మా అమ్మమ్మగా చేసేవారు. ఎత్తడి గిన్నెలో కుంపట్లో కూడా చేసేవారు. బాగా వచ్చేది. ఆంధ్ర స్పెషల్ ఉప్పుడు పిండి. నిమ్మకాయ పిండుకుంటారు కొంతమంది బెల్లం, కొంతమంది ఊరగాయ. గుమ్మలాడే ఉప్పుడు పిండి. చూసారా ఎంతంత పొడిగా వచ్చేసిందోనండి. బియ్యం కడిగి ఆరబెట్టుకోవడంలో ఉంటుంది ఇది.